ఒక చిన్న పల్లెటూరిలో ఓ శిల్పి ఉండేవాడు. అతని చిన్న శిల్పశాల రాళ్లతో నిండిపోయి ఉండేది. ఒకరోజు అతని ముందర భారీ రాయి పెట్టి లోలోపల ఆలోచిస్తూ నిలిచాడు. పక్కనే ఉన్న శిష్యుడు ఆశ్చర్యంగా చూస్తుండగా శిల్పి చెప్పాడు, "ఈ రాయిలో ఒక విగ్రహం ఉంది, నేను దానిని బయటకు తీయాలి." శిష్యుడు ఆశ్చర్యపడి అడిగాడు, "గురువుగారు, రాయిలో విగ్రహం ఎలా ఉంటుంది?" అప్పుడు శిల్పి చిరునవ్వుతో అన్నాడు, "ఇప్పటికే ఉంది, నేను అవసరం లేని ముక్కలను తొలగిస్తే చాలు." అప్పటి నుండి ఆయన ప్రతిరోజూ కష్టపడసాగాడు. రాయి ముక్కలు ఒక్కొక్కటిగా నేలమీద పడుతుండగా పగలు రాత్రి తేడా లేకుండా ఆయన శ్రమ ఆగలేదు. నెలల తరబడి శ్రమ ఫలించి రాయి లోపల నుంచి ఆరాధ్య రూపం బయటపడడం ప్రారంభమైంది. ప్రతిరోజు ఆయన శ్రమ ఆ రూపానికి కొత్త అందాన్ని అందించింది. శిష్యుడు ఆశ్చర్యంతో తన గురువు చేతుల్లో ఒక దైవం పుట్టుక తీయడాన్ని చూశాడు. చివరికి రాయి లోపలున్న అద్భుతమైన దేవుని విగ్రహం వెలుగులోకొచ్చింది. మన జీవితంలోనూ కూడా మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే కష్టపడాలి. అప్పుడు మనలోని ప్రతిభ బయటపడుతుంది.